హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మంచి బ్యూటిఫుల్ డెకరేషన్స్ అయితే షేర్ చేస్తున్నాను. క్లియర్గా చేసి చూపిస్తాను ఒక 2-3 వెరైటీస్ అయితే. సో ఫస్ట్ వచ్చేసరికి అయితే స్టాండ్స్. మనకి డెకరేషన్ అనగానే స్టాండ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి, బాగా కనిపించడానికి. అయితే మనం వాల్కి అట్లా చేసుకుంటాం కానీ అంత లుక్ రాదు. ఈ స్టాండ్స్ అనేవి మనకి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి. ఫస్ట్ అయితే ఇది రెక్టాంగిల్, మనకి స్క్వేర్ రెక్టాంగిల్ అట్లా యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అయితే మనకి కర్వ్ లాగా వచ్చింది చూపిస్తాను. అండ్ సర్కిల్ లాగా వచ్చింది, ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసిన అనమాట. ఇవి ఒక స్టాండ్, ఇలాంటి స్టాండ్స్ మనం ఒక్కసారి తీసుకుంటే మనం బర్త్డేస్ కానీ లేకపోతే యానివర్సరీస్కి, పూజలకి, వ్రతాలకి, ఏ ఫంక్షన్స్ ఉన్నా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇవి సైజు అయితే మనకి హైట్ కానీ విడ్త్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. పైప్స్ అనేవి చిన్నవి పెద్దవి అట్లా ఇచ్చినారు. సో మనం ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఒక లిక్విడ్ కూడా ఇచ్చినారు, అవి మనం పైప్స్లో అటాచ్ చేసినప్పుడు వేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ బనానా లీఫ్, ఇది కూడా జస్ట్ మనకి 200-250 ఆ రేంజ్లోనే వస్తుంది. 5x8 సైజులో అయితే వచ్చింది. అండ్ ఈ గార్లైన్స్ కూడా మీషో నుండి తీసుకున్నాను అన్నీ కూడా. సో ఈ ఒకటి వచ్చేసరికి అయితే మనకి లోటస్ బర్డ్స్తో వచ్చింది. అండ్ అలాగే లోటస్ ఫ్లవర్స్తో వచ్చినాయి, అట్లా తీసుకున్నాను అనమాట. అన్నీ కూడా వాషబుల్, మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఎక్కువ స్పేస్ అయితే ఆక్యుపై అయ్యో. సో మనం ఒకసారి తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. నేను అన్ని లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుండి అయినా చెక్ చేయొచ్చు. ప్రీవియస్గా కూడా మీషో నుండి వ్రతాలకి, పూజలకు సంబంధించిన ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్ అట్లాంటివి కూడా కొన్ని డెకరేషన్వి ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసిన. సో ఫస్ట్ టైం చూస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఒకవేళ కావాలంటే చెక్ చేయండి. సో చూడండి, సింపుల్గా మనకి టైం కూడా ఎక్కువ పట్టదు అనమాట. ఇట్లాంటివి ఉంటే ముందు రోజు అయినా సరే, మనకి ఏమైనా పూజలు ఉన్నప్పుడు ముందు రోజు అయినా సరే చేసుకోవచ్చు. సో అట్లా అన్నీ కూడా మనకి బడ్జెట్లోనే వచ్చేస్తున్నాయి. ఇవి వచ్చేసరికి లోటస్తో పాటు మీడియం సైజ్ హ్యాంగింగ్స్ అనమాట. లాంగ్వి అండ్ మీడియం సైజ్వి అట్లా అటాచ్ చేసుకుంటే ఏంటంటే లుక్ అనేది సింపుల్గా మంచిగా కనిపిస్తుంది. ఇది అరౌండ్ నాకు 1100-1500కి అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ కింద మనమే ఉర్లీ బౌల్స్, దియా స్టాండ్స్ అవన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది ఆప్షనల్. ఇప్పుడు ప్రజెంట్ నేను చేతిలో పట్టుకున్నాను కదా, సో అవి వచ్చేసరికి అయితే మనకి జస్ట్ 350 రూపీస్కి 3 పేస్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ ఉర్లీ బౌల్స్ ఉన్నాయి కదా, అవి అండ్ వాటితో పాటు 3 స్టాండ్స్ అయితే వస్తాయి. అవి 9 పీస్ సెట్. వాటి ప్రైస్ వచ్చేసరికి 800 సంథింగ్ అంతేగా మనకు వచ్చేసింది. అండ్ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చింది స్టెప్ బై స్టెప్ ఉంది కదా, లోటస్ టైప్, అది హ్యాంగింగ్ అనమాట. గణేష్ చతుర్థి అప్పుడు మనకి పైన హ్యాంగ్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్ ఐటమ్స్. అందులో ఇది పెట్టి లోపల మంచి లైట్స్ కానీ లేకపోతే ఫ్లవర్స్ కానీ అట్లా ఆర్గనైజ్ చేసిన లుక్ అనేది చాలా బాగా కనబడుతుంది. అది కూడా మనకి 600-700 ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇవన్నీ కూడా మనకి మంచి ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇదే ఇందాక అనింది 350కి 3 పేర్స్ అయితే వచ్చినాయి. సైజ్ డిఫరెంట్ అంటే బిగ్ సైజ్ నుంచి స్మాల్ సైజ్ వరకు అట్లా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒకటి మనం ఇట్లా మధ్యలో హ్యాంగ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. హ్యాంగ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటే పెద్ద మండపాలలో అట్లా హ్యాంగ్ చేసుకుంటాం కదా, వాటికైతే బాగుంటుంది, బాగా అనిపించింది. మనకి కింద అయినా సరే ఉర్లీ బౌల్ లాగా అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ ఈ మెయిన్గా ఈ ఉర్లీ బౌల్స్ అయితే మనకి 9 పీస్ సెట్ జస్ట్ 800కి అయితే వస్తుంది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి వెరైటీస్ 200లో అట్లాంటివి కూడా నేను ప్రీవియస్ వీడియోలో అయితే షేర్ చేసిన, క్వాలిటీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ చూపిస్తున్న 5 వెరైటీస్. సో నేను బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసిన బనానా లీఫ్ అండ్ ఇవన్నీ కూడా. సో ఇది అయితే మనకి 5x5లో వస్తుంది. సింపుల్గా చిన్నగా ఇంట్లో చేసుకోవాలి అంటే ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఎలిగెంట్గా ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. ఇది కూడా 5x5. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అయితే 5x8 సైజులో వస్తుంది. ఇది ఏంటంటే మనకు పైనతో పాటు కొంచెం కింద కూడా ఫ్లోర్ పైన కూడా వేసుకునేలాగా కింద మ్యాట్ లాగా ఇచ్చినారనమాట. చాలా ఎలిగెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి అయితే 8x5 సైజులో అయితే వచ్చింది. ఇదైతే సూపర్గా మంచి ఒకటి, అసలు ఇంకే గార్లెండ్స్ అవి అయితే ఏం అవసరం లేదు, జస్ట్ ఒక క్లాత్ పెట్టినా కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్ క్లాత్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి. మనకి ప్రైజెస్ కూడా 200-300 మధ్యలోనే ఉన్నాయి, ఎక్కువ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇట్లా ఎల్లో కలర్లో అన్నీ ఒకటే టైప్ కాకుండా ఎల్లో కలర్లో ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను అనమాట గార్లెండ్స్ ఇవి. సో ఎట్లా పెడితే బాగుంటుందని సో ఫస్ట్ చెక్ చేసుకొని అన్నీ మనం సింపుల్గా అటాచ్ చేసేసుకుంటున్నాను అనమాట. నేను సేఫ్టీ పిన్స్తోనే అటాచ్ చేసుకుంటున్నా. మీకు ఒకవేళ కావాలి అంటే దారం సూదితో కుట్టినా కూడా అట్లయినా కూడా సెక్యూర్డ్గా మంచిగా ఉంటుంది. అండ్ పిన్స్ ఎక్కువ కనబడుతున్నాయి అని అనుకుంటే చిన్న పిన్స్ యూజ్ చేసుకుంటే అంత పెద్దగా కనబడదు. ఇఫ్ ఒకవేళ అట్లా వద్దు అనుకుంటే బ్యాక్ సైడ్ నుంచి పిన్ని సెక్యూర్ చేయండి, అప్పుడు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో అట్లా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఒక 15-20 మినిట్స్లో మనం డెకరేషన్ మొత్తం కూడా చేసుకోవచ్చు. సో ఇంకా నేను ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి 12 పీస్ 10 పీస్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఆ తర్వాత కింద సేమ్ ఇందాక యూజ్ చేసినట్టుగానే ఈ ఉర్లీ బౌల్స్, దియా స్టాండ్స్ ఇవన్నీ కూడా నేను ఆర్గనైజ్ చేసుకున్నా. అవన్నీ మనం ఏంటంటే ప్రాపర్గా
ఫ్లవర్స్తోని లైట్స్ దీపాలతోని అట్లా ఆర్గనైజ్ చేస్తే మంచి లుక్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే కరు షేప్లో ఒకటి ఉందని చెప్పాను కదా స్టాండ్, అది ఇది. సో ఇది కూడా అంతే అడ్జస్టబుల్ సైజ్, మనకి విడ్త్ కానీ హైట్ కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. లిక్విడ్ కూడా ఇచ్చారు ఇందులో కూడా. మనం కావాలి అంటే స్ట్రాంగ్గా ఉండడానికి ఆ లిక్విడ్ని అప్లై చేస్తే స్టాండ్ అనేది ఎటు మూవ్ అవ్వకుండా చాలా మంచిగా నీట్గా ఉంటుంది అనమాట. ఊడిపోతుంది అన్న టెన్షన్ కూడా ఉండదు. పైప్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది అన్న టెన్షన్ కొంతమందికి ఉంటుంది కదా. సో అట్లా లిక్విడ్ యూజ్ చేసుకుంటే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా బెస్ట్ అనిపించింది. అండ్ ఇవి మంచి తక్కువ బడ్జెట్లో వస్తున్నాయి కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. ఒకసారి తీసుకుంటే ఎప్పటికీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మన ఛానల్లో వ్లాగ్స్, ఇట్లాంటి షాపింగ్ వ్లాగ్స్ కానీ అండ్ ఆన్లైన్లో తీసుకున్నవి ఐటమ్స్ కానీ చాలా వీడియోస్ అయితే ప్రీవియస్గా షేర్ చేసిన. సో ఫస్ట్ టైం చూస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూసి వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎవరికైతే యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేసేయండి. అండ్ చూడండి సైజ్ అనేది నేను ఫస్ట్ ఇట్లా చిన్నగా కావాలంటే అట్లా పెట్టాను. తర్వాత ఇంకా ఎక్స్ట్రా పైప్స్ ఉన్నాయి. సో వాటిని కావాలంటే వాటిని కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు. సో అలా మన సైజ్ అనేది అడ్జస్టబుల్ అనమాట. సో చాలా బాగుంటుంది. అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోకండి. చాలా వరకు అవుట్ ఆఫ్ స్టాక్ అవుతున్నాయి. మీకు కావాలి అంటే మాత్రం త్వరగా పర్చేజ్ చేసుకోండి. అన్ని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.